అసలు ఇప్పుడే ఇంటి నుంచి నేను హైదరాబాద్కి వచ్చిన. ఎప్పుడైతే నేను నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర దిగినో ఒక అబ్బాయి ఎట్లా అంటే ర్యాపిడో మేడం యూబర్ మేడం అనే ఒక అమ్మాయిని హరాజ్ చేస్తున్నాడు. ఎంతలా హరాజ్ చేస్తున్నాడంటే ర్యాపిడో బుక్ చేసిన మేడం అది క్యాన్సిల్ చేయండి, అదే ఫేర్తో నేను డ్రాప్ చేస్తాను మిమ్మల్ని మీ లొకేషన్లో. ఇక ఎట్లా అంటే లిటరల్లీ ఆ అమ్మాయి పక్కా మన బండి ఎక్కాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను ఒక 10 మినిట్స్ చూసిన ఆ అమ్మాయికేమో ఆ అమ్మాయి ఎంత దూరం ఉందో మరి లొకేషన్ చాలా దూరం పెట్టవచ్చు, అసలు ఏవి బుక్ అవ్వట్లే. ఆ అమ్మాయి ఏమో స్ట్రగుల్ అవుతుంది ఏది బుక్ అవ్వట్లే అని. ఇటు సైడ్ ఏమో వీడు హరాజ్ చేస్తున్నాడు. ఎట్లా అంటే మేడం నేను డ్రాప్ చేస్తాను. మళ్ళీ వీడిని చూస్తే మంచి స్పోర్ట్స్ బైక్ వేసుకొని వచ్చిండు, షార్ట్ వేసుకున్నాడు. ఎట్లా అంటే పాష్గా రెడీ అయ్యి వచ్చిండు. వాడు ర్యాపిడో వాడు మాత్రం కాదు, ర్యాపిడో పేరు చెప్పుకొని ఎంతోమంది బతుకుతున్నారు, పుట్టకొడి కోసం హైదరాబాద్ వచ్చారు. కానీ ఇటువంటి నా కొడుకుల వల్ల ర్యాపిడో ఎక్కాలంటే ప్రతి అమ్మాయి భయపడుతుంది. అసలు ర్యాపిడో అనే వాడికి విలువ లేకుండా పోతుంది. అమ్మాయిలు నేను ముందే చెప్తున్నా క్లియర్గా, మీరు మాత్రం ర్యాపిడో ఊబర్ బుక్ అయితేనే వెళ్ళండి, అంతే తప్ప ఇట్లా ఫేర్ తక్కువ వస్తుంది కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళ బైక్ ఎక్కి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఈ రోజులు అస్సలు బాగాలేవు, చూస్తున్నాం కదా రోజు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో. మీ ఫ్యామిలీ ఆర్ మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి రీల్ షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఇది. నేను ఈరోజు ఫేస్ టు ఫేస్ అక్కడ చూస్తే కానీ నాకు అర్థం కాలేదు ఇలాంటి స్కామ్లు కూడా ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి ఇట్లా అని. అందుకే నేను మీకు తెలియజేద్దామని ఈ రీల్ ఇస్తున్నా. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.